మమ్మీని డాడీని 2016 నుంచి ఫాలో అవుతున్నాము. ఏం జరిగిందమ్మా? అప్పటి నుంచి కూడా ఆత్మీకంగా బలపడుతూ మేము నా మ్యారేజ్ విషయంలో కూడా మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నప్పుడు అద్భుతంగా మ్యారేజ్ జరిగించారు. ఆ తర్వాత 5 ఇయర్స్ వరకు పిల్లలు లేరు. అమ్మా విజయవాడలో మీటింగ్స్ పెట్టినప్పుడు డాడీని కలిసి ప్రేయర్ చేయించుకున్నాము. దేవుడు మంచి కుమారుని ఇస్తారని అయ్యగారు ప్రాఫెసీ చెప్పారు. అమ్మా అట్లాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విజయవాడ మీటింగ్స్ కల్లా దేవుడు మాకు గర్భఫలాన్ని కన్ఫర్మ్ చేశారు. అమ్మా మరలా కన్ఫర్మ్ అయినాక ప్రతి నెల కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్, అది నా హెల్త్ ఇష్యూలో ప్రతి నెల కూడా గలిబిలి ద్వారా మేము ఎంతో ఇదయ్యాము. కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు మాకు చక్కని కుమారుని ఇచ్చారు. 5వ నెల నేను రెగ్యులర్ చెకప్కి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అది కొంచెం చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పారు. కానీ దేవుడు అది మాకు ఏ విధంగా కూడా నష్టం కాకుండా దేవుడు కాపుదలనిచ్చి 2 నెలలు నేను హాస్పిటల్లో ఉన్నాను అడ్మిట్ అయ్యి. కానీ ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మాకు ఈ కుమారుని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మమ్మీ డాడీకి మా ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటున్నాను. మీరు ఎప్పుడు విజయవాడ సభలకు వచ్చారమ్మా? లైవ్లో ఏకీభవించారా? 2016కి 50 రోజులప్పుడు ఉపవాస ప్రార్థనలకు వచ్చాము. అప్పుడు కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవాలని అనుకున్నాం. కానీ దేవుని ప్రేరేపణ బట్టి లాస్ట్ వరకు ఉండి అక్కడే అయ్యగారి ద్వారా డాడీ ద్వారా బాప్తిజం తీసుకోవడం కూడా జరిగింది నేను. ఇంకా అప్పటి నుంచి కూడా ప్రేయర్లో ఆత్మీకంగా బలపడుతూ మమ్మీ డాడీని ఫాలో అవుతూ ఇంతవరకు మేము ఇట్లా ఉన్నామంటే దేవుడి కృప, మమ్మీ డాడీ ప్రార్థన. హయత్ నగర్ హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 మీరు మీ కుటుంబాలతో పాలు పొందండి. దేవుడు మీ అందరిని దీవించును గాక.